తీసుకొని మీ బస్సులన్నీ బయలుదేరాక మీరు వెనకాల వెళ్ళాలి. సెక్టర్ ఆఫీసర్ 1 నుంచి 10 వరకు అటెండెన్స్ తీసుకోవడానికి ఇంకొక సెట్ ఆఫ్ సెక్టర్ उसको स्पेशल टेकिंग फोर्स को మీరు ఇన్ఫార్మ్ చేయండి అంతే. మీ బూత్ వదిలిపెట్టి ఊళ్ళో జరుగుతున్న నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 314 పోలింగ్ స్టేషన్లలో మనకు 742 మంది పీఓలు, ఏపీఓలు, 1484 మంది ఓపీఓలు ఉన్నారు. అదేవిధంగా 105 మంది మైక్రో అబ్జర్వర్స్ కూడా వచ్చున్నారు. 39 కౌంటర్లు. టోటల్గా మనకు 4 మండలాలు ఒక అర్బన్కి తీసుకుంటే 39 సెక్టార్లు అనొచ్చు, 39 రూట్లు అనొచ్చు. సో ఆ విధంగా ప్రతి సెక్టార్కు ప్రతి రూట్కు కూడా ఒక కౌంటర్ పెట్టుకోవడం జరిగింది. ఆ కౌంటర్లో సెక్టర్ ఆఫీసరు, 2 కౌంటర్ అసిస్టెంట్లు, తర్వాత వరుసగా వాళ్ళ ఎదురుగా ఏపీఎస్ ఉన్నాయో అలాట్ చేసిన తర్వాత ప్రాపర్గా వాళ్ళకు మెటీరియల్ అంతా ఇచ్చి ఈవీఎంస్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మనకు ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా గ్రౌండ్లో రెడీగా ఉన్నాయి. టోటల్గా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపల మొత్తం పోలింగ్ సిబ్బంది అంతా కూడా వాళ్ళ యొక్క భోజనాలు చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్స్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మొత్తం మనకు 91 సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వాటికి సంబంధించి మనకు మైక్రో అబ్జర్వర్లు కూడా వచ్చి ఉన్నారు. దానికేం ఇబ్బంది లేదు. డిఎస్పీ గారు మేమిద్దరం కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ కూడా డిప్లాయ్ చేసుకోవడం అనేది జరిగింది.